పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 139వ కీర్తన రెండవ వాక్యాన్ని కనుక చదువుకుంటే అక్కడ ఏ విధంగా రాస్తుంది? కీర్తనలు 139, 2. నే నేను కూర్చుండుట, హ్మ్. నేను లేచుట హ్మ్. నీకు తెలియను. నాకు హ్మ్. తలంపు పుట్టక మునిపే నీవు నా హ్మ్. మనసు గ్రహించుచున్నావు. చాలు. చదువుకున్నటువంటి వాక్య భాగంలో భక్తుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతున్నాడంటే, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసేంటో గ్రహించేస్తున్నావు, గమనించేస్తున్నావు, పరిశీలించేస్తున్నావు అన్నట్టుగా ఆ మాటని మనం గమనించగలుగుతాం. ప్రియులారా, నేను కూర్చోవడం నీకు తెలీదు. నువ్వు కూర్చోవడం గూడా నాకు తెలీదు. నువ్వెప్పుడు నుంచుంటున్నావో గూడా నాకు తెలీదు. నేనెప్పుడు లేస్తున్నానో గూడా నీకు తెలీదు. నువ్వెప్పుడు లేస్తున్నావో, నువ్వెప్పుడు కూర్చుంటున్నావో, నువ్వు కూర్చుండటమైనా, నువ్వు లేవటమైనా దేవుడికి బాగా తెలుసు. ఎందుకంటే భక్తుడు ఆ విషయాన్ని గమనించాడు. దేవుడు కూర్చోవడం కూడా చూస్తున్నాడు. దేవుడు లేవటం చూస్తున్నాడు. కూర్చోవటం, లేవటం. దేవుడు ఈ 2 చూస్తున్నాడు. ఇంత పెద్ద దేవుడికి పనేంటి? ఒక వ్యక్తి కూర్చుంటే ఆయనకి పనేంటి? అసలు చూసే పనేంటి? ఒక వ్యక్తి లేవటంలో, పైకి లేవటంలో ఆయనకి పనేంటి? ఆయనకింక పనేమి లేదా? ఆయన చూస్తానే ఉంటాడా? ఎవరు కూర్చుంటున్నారో, ఏం జేస్తున్నారో, ఏం మాట్లాడుకుంటున్నారో అన్నీ వింటాడా? అంటే దేవుడు ఎప్పుడు కూడా చెడ్డ పేరేసుకోడు. మంచిని చూస్తాడు, చెడ్డని చూస్తాడు. కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఆ దేవుడు గూడా చూడలేదమ్మా మరాళ్ళని. ఆ దేవుడన్నా చూడలేదు, ఆ దేవుడికైనా జాలి లేదు అని అనేస్తా ఉంటాం. కానీ దేవుడు ఇంత క్లియర్‌గా భక్తుడు చెప్తున్నాడు. నేను లేచుట, నేను కూర్చుండుట ఆయనకి తెలుసంట. నేను లేచుట, నేను కూర్చుండుట నీకు తెలియను అని చెప్పాడు. అక్కడతో ఆగిపోకుండా పై రూపమే కాదు, లోపటి రూపం కూడా చూస్తున్నాడు. ఒక్కొక్క సందర్భంలో లేవటం, కూర్చోవడం పైకి కనపడేదే కానీ, తలంపులనేవి లోపలికి సంబంధించినియి. తలంపులనేవి లోపలికి సంబంధించినియి. పై రూపానికి సంబంధించినియి మనుషులు చూడొచ్చేమో కానీ ఒకవేళ ప్రియులారా, ఆ పై రూపానికి సంబంధించినియి కూడా కొన్నిసార్లు మనుషులు చూడకపోవచ్చు. మనుషులు గమనించకపోవచ్చు. మనుషులకి తెలియకపోవచ్చు. కానీ లోపటిదైతే ఇంక మనిషికి ఇంక అసలు ఏ మనిషి యొక్క తలంపులు ఎలా ఉంటున్నాయో ఏ మనుషుడికి తెలీదు. ఏ మనుషుడికి కూడా తెలియదు. కానీ ఇక్కడికి లేవటం, కూర్చోవడమే కాదు భక్తుడు చెప్తుంది. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసేటో గ్రహిస్తున్నావు అన్నాడు. తలంపు పుట్టక మునిపే నా మనసేటో నువ్వు గ్రహించేస్తున్నావు అని అంటున్నాడు. తలంపు కోసం మాట్లాడుతున్నప్పుడు తలంపు గురించే మాట్లాడాలి. మరలా మనసును తీసుకొచ్చి ఇక్కడ మనసుని యాడ్ చేస్తున్నాడు. మనసును కూడా జోడిస్తున్నాడు. మనసుకి, తలంపుకి ఏమైనా సంబంధం ఉందా? మనసుకి, తలంపుకి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు తలంపు గురించి మాట్లాడితే తలంపు గురించే మాట్లాడాలి. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా తలంపును గ్రహించుచున్నావు అని పెట్టొచ్చు కదా! నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా తలంపును గ్రహించుచున్నావు అని రాయొచ్చు కదా! అలా రాయలేదు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసేంటో గ్రహించేస్తున్నావు అంటూ ఇక్కడ రాశాడు.
ఎంతో క్లియర్‌గా రాయబడి ఉన్నటువంటి ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తే, తలంపుకి, మనసుకి సంబంధం ఉంది. తలంపుకి, మనసుకి సంబంధం ఉంది కాబట్టి, అందుకే తలంపు గురించి రాశాడు. ఆ తర్వాత మనసు గురించి రాశాడు. మనసులో ఏమి మెదులుతుందో, మనసులో కదిలేదేంటో, నీ మనసులో మెదిలేదేంటో దేవుడికి బాగా తెలుసు. నీ మనసులో మెదిలేది ఏ మనుష్యుడికి నువ్వు దొరకకపోవచ్చు. నువ్వు లేచుట, నువ్వు కూర్చుండుటనైనా ఒక సమయంలో కాకపోతే ఒక సమయంలోనైనా ప్రజలకు తెలుస్తదేమో కానీ, నీ తలంపులలో మెదిలేదేంటో, నీ మనస్సులో మెదిలేదేంటో అది దేవుడికే తెలుసు బాగా. ఎందుకంటే నీకు కూడా తెలియనిది దేవుడికి తెలుసు. నీకు తలంపు పుట్టక మునిపే ఆయన నీ తలంపుని ఆయనేం చేస్తున్నాడంటే గమనించేస్తున్నాడు. నీ తలంపుని ఆయన గ్రహించేస్తున్నాడు. నీ తలంపు ఎలాంటిదో దేవుడికి బాగా తెలుసు. ప్రియులరా, ఈ తలంపు గురించి మనం చదివితే వేరే గ్రంథంలో చూసినప్పుడు, ఆ గ్రంథంలో ఇలా రాసుంది. ఆ గ్రంథంలో ఏముందంటే, ఆ గ్రంథంలో వచనాన్ని చదివితే కనుక ఈ విధంగా ఉంటుంది. నేను ఆ వచనం కూడా చదువుతాను. అందులో రాయబడున్న వచనం కూడా చదువుతాను చూడండి. నేను కూర్చోవడం, నా నడక అంతా నీకు తెలుసు. నా మనస్సులో ఆలోచన పుట్టక ముందే అది నీకు తెలుసు అనుంది. ఇక్కడ బైబిల్ గ్రంథంలో కీర్తనలు 139లో చాలా జాగ్రత్తగా చూడండి, మళ్ళీ చదువుతున్నాను. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియనని, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించున్నావని ఇందులో ఉంటే, వేరే గ్రంథంలో ఏముందంటే, నేను కూర్చోవడం, నా నడక అంతా నీకు తెలుసు. నా మనసులో ఆలోచన పుట్టక ముందే అది నీకు తెలుసు అన్నాడు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహిస్తున్నావనేమో ఇందులో చెప్పాడు. వేరే గ్రంథంలోనేమో నా మనసులో ఆలోచన పుట్టక ముందే అది నీకు తెలుసు అన్నాడు. ఇంతకీ ఒక తలంపు ఎక్కడ పుడతదో రాశాడు. ఒక తలంపు ఒక వ్యక్తికి ఎక్కడ పుడుతుందో క్లియర్‌గా రాశాడు. మనసుకి, తలంపుకి సంబంధం ఉంది. మనసుకి, తలంపుకి సంబంధం ఉంది. తలంపులలో మనసు ఉండదు. మనసులోనే తలంపు ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. తలంపులో మనసెప్పుడూ ఉండదు. మనసులోనే తలంపు ఉంటుంది. మనసులో తలంపు ఉంటుంది కాబట్టే, నా మనసులో ఆలోచన పుట్టకముందే అది నీకు తెలుసు అనేటువంటి అర్థం మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రియులరా, ఈరోజు చాలా జాగ్రత్తగా గమనిస్తే, అసలు తలంపు అనేది మనసులో పుడుతుందా? లేకపోతే తలంపులోనే మనసు పుడుతుందా? మనసులో తలంపా? తలంపులో మనసా? అని మనం చూస్తే, తలంపులో మనసనేది ఎప్పటికీ సాధ్యం కాదు. కానీ మనస్సులో మాత్రం తలంపు పుడుతుంది అనే మాట వాస్తవం. ఈ తలంపుని అక్కడే మనకి వేరే గ్రంథంలో చదివినప్పుడు ఆలోచన అంటూ దాన్ని బయటికి వ్యక్తం చేశాడు. ఆలోచన అది అంటూ దాన్ని బయటికి రిలీజ్ చేశాడు. ప్రియులరా, తలంపు అంటే ఏంటనుకున్నావో నాకు తెలీదు. తలంపు అంటే ఏమిటో నీకు తెలియకపోవచ్చు. నీకు అర్థం కాకపోవచ్చు. నాకు ఈ తలంపు పుట్టింది, నాకు ఈ తలంపు వచ్చింది సడన్‌గా అని నువ్వు చెబుతూ ఉంటావు. నాకు ఈ తలంపు వచ్చింది, నాకు ఈ తలంపు పుట్టింది అని నువ్వు అంటావు. నాకు ఈ తలంపు వచ్చింది, నాకు ఈ తలంపు పుట్టింది అనేటప్పుడు నాకిక నాకు ఈ ఆలోచన వచ్చింది. సరిగ్గా నాకు ఈ ఆలోచన వచ్చింది అని కొంతమంది అంటారు. తలంపుకి, ఆలోచనకి దగ్గర సంబంధమే ఉంది. తలంపుని కొన్ని సందర్భాల్లో ఆలోచనది అని వాడాడు. తలంపులు అంటే ఆలోచనలు, తలంపు అంటే ఆలోచన అని అర్థం.
తలంపులు అంటే ఆలోచనలు. తలంపు అంటే ఆలోచన అంటూ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆలోచనలు ఎక్కడ పుడతాయంటే, మనిషి యొక్క మనస్సులో పుడతాయి అంటూ రాశాడు. మనిషి యొక్క మనసులో పుట్టేది తలంపు లేక ఆలోచన అని మనకు అర్థమవుతుంది. ప్రియులరా, ఆ తర్వాత ఇక్కడితో ఆగిపోకుండా మనిషి యొక్క తలంపుల్లో ఏముంటుందో కూడా రాశాడు. మనిషి యొక్క మనసులో తలంపు ఉంటదని రాశాడు. మనిషి యొక్క తలంపుల్లో ఏముంటదో రాశాడు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. మనిషి యొక్క మనసులో తలంపు ఉంటుంది. మరి తలంపులో ఏముంటుంది అనేది కూడా రాసేశాడు. ఈ మాటలు మీరు ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు కానీ, నేను మరలా నొక్కి నొక్కి చెప్తున్నాను. మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. మనిషి యొక్క మనసులోనే తలంపులుంటాయి, ఆలోచనలుంటాయి. మరి ఆలోచనలలో లేక తలంపులలో అసలు ఏముంటుంది అని చదివితే, చదవండి ఎవరైనా. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. ఫాస్ట్‌గా చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి ఆ! హృదయము యొక్క తలంపులలోని ఆ! ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు హ్మ్. యెహోవా చూచి ఆ! తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా హ్మ్. సంతాపము నొంది తన ఆ! హృదయములో నొచ్చుకొనెను. చాలక్క. చదువుకున్నటువంటి వాక్య భాగంలో ప్రియులరా, ఇక్కడ మనకి వెరీ క్లియర్. తలంపులో ఏముందో రాసేసాడు. ఊహ అనేది తలంపులో నుంచే బయలుదేరతది. ఒక మనిషి ఊహాగానాలన్నీ ఆలోచనల ద్వారానే మొదలవుతాయి. ఒక మనిషి యొక్క ఊహాగానాలన్నీ తలంపులలో నుంచే మొదలవుతాయి. తలంపైన, ఆలోచనైనా ఒకటే. తలంపు పుట్టినా, లేక ఆలోచన పుట్టినా అది మనసులోనే పుట్టాలి. ఇంతకీ తలంపు మాత్రం ప్రియులరా, ఆలోచనలో ఎలాగైతే అది ఉందో, తలంపులో ఏముందంటే ఊహ అనేది ఉంది. ఊహలలో బిల్డింగులు కట్టేస్తుంటారు కొంతమంది. ఊహలలో అంతస్తులు కట్టేస్తుంటారు. ఊహలలో కువైట్ వెళ్ళిపోతుంటారు. ఊహలలో ఖత్తర్ వెళ్ళిపోతుంటారు. దేవుడి స్తోత్రం. ఊహలలో పెద్ద పెద్ద బిల్డింగుల్లో నివాసం చేస్తున్నంత ఫీలింగ్ ఇస్తా ఉంటారు. ఊహలలో మేడలు కట్టేస్తుంటారు. దేవుడికి స్తోత్రం. నీకొచ్చే ఊహ ఇంత అంతా ఊహ కాదు. ఈ ఊహ అంతా కూడా తలంపుతోనే మొదలవుతుంది. ఈ తలంపంతా కూడా మనసులోనే ప్రారంభమవుతుంది అని బాగా గుర్తుపెట్టుకో. ఈరోజు ప్రియులరా, నీ తలంపు ఊహతో కూడింది. తలంపు ముందా, ఊహ ముందా అని అడిగితే తలంపే ముందు. మరలా చెప్తాను, జాగ్రత్తగా వినాలి. తలంపు ముందా, ఊహ ముందా అని అడిగితే, ఊహలో తలంపు పుట్టలేదు. తలంపులోనే ఊహ పుట్టింది. తలంపులో మనసు పుట్టలేదు. మనసులోనే తలంపు పుట్టింది. నీకు అర్థం అవ్వకపోతే ఈ వర్తమానం రికార్డ్ అవుతుంది. దీన్ని తిరిగి మరలా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నప్పుడు నువ్వు మరొకసారి వినొచ్చు. దేవుడికి స్తోత్రం. తలంపులో ఊహ పుడుతుంది గానీ, ఊహలో తలంపు పుట్టదు. మనసులో తలంపు పుడుతుంది గానీ, తలంపులో మనసు పుట్టదు అంటూ క్లియర్‌గా, స్పష్టంగా ఈ మాట చెబుతున్నాను. దేవుడికి స్తోత్రం. ఇంతకీ నీ మనసులో పుట్టే తలంపేటి? నీ తలంపులో ఉన్న ఊహేటి? అని ఈరోజు దేవుడు అడుగుతున్నాడు. ఇంతకీ నీ మనసులో పుట్టే తలంపేంటి? ఇంతకీ నీ మనసులో పుట్టే ఆలోచనేంటి? నీ ఆలోచనల ద్వారా బయలుదేరుతున్న ఊహ ఏంటి? నీ ఊహ ఏమై ఉంది? నీ ఊహ ఎలాంటిది? నీ ఊహ ప్రియులరా, చెడ్డదా?
నీ ఊహ మంచిదా అనేది ఆలోచించుకోవాలి. ఊహలలో నుంచే చెడుతనం బయలుదేరుతుంది. ఊహ ఊహించేసుకుంటా ఉంటారు. అర్థమవుతుందా మీకు? ఊహించేసుకుంటూ ఉంటారు. ఈ ఊహ, మన ఊహ ఎప్పుడు కూడా మంచిది కాదు. మన ఊహ మంచిది కాదు. ఊహలలోనే అన్నీ జరిగిపోతాయి. దేవుడికి ఊహ చాలా ఇంపార్టెంట్. దేవుడు నీలోనికి ప్రవేశించి నిన్ను కోరుకుంటుంది ఏంటంటే నీ ఊహ బాగుండాలి అని. నీ ఊహ దైవికమైనదై ఉండాలి. నీ ఊహ శరీర సంబంధమైనదిగా ఉండకూడదు. నీ ఊహ నీ ఊహ వాస్తవానికి దేవుని స్వభావానికి చెందిందయి ఉండాలి. నీ ఊహ నీకు సంబంధించిందిగా ఉండకూడదు. నీ ఊహ అంతా కూడా సాతానికి సంబంధించిన ఊహగా నీ ఊహ ఉండకూడదు. ఎందుకంటే నేనేం చెప్తానంటే, నీ మనసులో బయలుదేరే తలంపు మంచిదైతే నీ తలంపుల్లో బయలుదేరే ఊహ కూడా మంచిదై ఉంటది. నీ మనసులో బయలుదేరే తలంపే మంచిది కానప్పుడు, నీ మనసులో నుంచి బయలుదేరే ఆలోచనే మంచిది కానప్పుడు, నీ ఆలోచనలో నుంచి బయలుదేరే ఊహ, లేక నీ తలంపులలో నుంచి బయలుదేరే బయలుదేరే ఊహ ఇంక మంచిదిగా ఎలాగుంటది చెప్పు అసల? ఇంక మంచిదిగా ఎలాగుంటది? ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పేశాడు. హృదయం యొక్క తలంపులలోని హృదయం యొక్క తలంపులు అంటాడు మరలా. ఒక సందర్భంలో మనసులోని తలంపులు అంటాడు. ఒక సందర్భంలో హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదది. మంచిదైతే కాదు. అది చాలా చెడ్డదే. వాస్తవానికి ఊహ ఎప్పుడూ కూడా అది చెడ్డదిగానే ఉంటది మన ఊహ. మన ఊహలో లోపముంటుంది. మన ఊహలో చెడుతనమే ఉంటుంది. మన ఊహ ఎప్పుడు కూడా దేవునికి దూరం చేసేస్తుంది. ఊహతోనే మనిషి పడిపోతుంటాడు. ఒక మనుషుని యొక్క ఊహతోనే మనిషి దేవుడికి దూరమైపోతూ ఉంటాడు. కేవలం మనిషిని పాడు చేసేదే ఊహ. ఊహ పాడైపోవడానికి, ఊహ సరైనదిగా ఉండకపోవడానికి తలంపు సరిగ్గా ఉండకపోవడం కారణం. తలంపు సరిగ్గా ఉండకపోవడానికి కారణం మనసులో మనస్సు దైవికమైనదై ఉండకపోవడం. మనస్సు దేవుడు మనస్సై ఉండకపోవడం. నీ మనస్సు దేవుడు మనస్సయితే, నీ స్వభావం దేవుడి స్వభావం అయితే, నీ తలంపులు దైవికమైన దైవికమైనవిగా ఉంటాయి. నీ ఆలోచనలు దైవికమైనవిగా ఉంటాయి. అప్పుడు నీ తలంపులలో నుంచి బయలు వెళుతున్న ఊహలు కానీ, నీ ఆలోచనలో నుంచి బయలు వెళుతున్న ఊహలు గాని, అవి చాలా అందంగా ఉంటాయి. చాలా చక్కగా ఉంటాయి. దేవుడు మెచ్చుకునేవిగా ఉంటాయి. దేవుడికి నువ్వు దగ్గరయ్యే విధంగా ఉంటాయి. దేవుడికి స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రియులరా, ఇంతకీ నీ తలంపులేంటి? నీకు తలంపులు సరిగ్గా ఎందుకు మంచి తలంపులు రావట్లేదు నీకసల? అసలు నీకొచ్చే ఆలోచనలేంటి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలొత్తన్నాయి? నీకెందుకు పిచ్చి పిచ్చి ఆలోచనలొత్తన్నాయో చెప్పనా? ఆలోచన అంటే తలంపని జెప్పాను. మరలా చెప్పనింక. ఆలోచన అంటే తలంపు, తలంపు అంటే ఆలోచన అని చెప్పాను. ఎందుకు నీకు పిచ్చి పిచ్చి తలంపులొత్తన్నాయి? లేక ఎందుకు నీకు పిచ్చి పిచ్చి ఆలోచనలొచ్చేస్తున్నాయి? నీ మైండ్ సెట్ స్థిరముంటలేదసల. నీ మనసు స్థిరముంటలేదసల. నీ మనసు సరిగ్గా లేకే నీ తలంపులు బాగుంటలేదు. నీ తలంపులు బాగోకే నీ ఊహ బావుంటలేదు. నీ ఊహ బాగోకే చాలా చెడుగా మారిపోతున్నావు. చాలా చెడుగా మారిపోతున్నావు నువ్వు. ఇంతకీ నీ మనసు బాగైపోతే నీ తలంపు సెట్ అయిపోద్ది. నీ తలంపు సెట్ అయిపోతే నీ ఊహంతా కూడా మంచిదిగా మారిపోద్ది. ఊహ ఎల్లప్పుడూను అది చెడ్డదిగా ఉంటది అంటూ రాశాడు.
ఇక ఊహ ఎల్లప్పుడూ మంచిదిగా ఉంటది. కానీ ఊహ ఎల్లప్పుడూ మంచిదిగా ఉండాలంటే తలంపులో స్థిరపడి ఉండాలి నువ్వు. నీ ఆలోచన సరైనదై ఉండాలి. నీ ఆలోచన దేవునికి సంబంధించిందై ఉండాలి. నీ ఆలోచనంతా కూడా అది దైవికమైనదై ఉండాలి. అది మనసులో పుట్టేదై ఉండేది కాబట్టి నీ మనసు ఎలాగుందో చూసుకోవాలి. ఊహ ఇలా తయారైపోవడానికి, నీ ఊహంతా చెడ్డగా తయారైపోవడానికి మొదలే బోలేదు నీకు. నీ మొదలే బోలేదు. నీ ఊహ చెడిపోవడానికి కారణం మొదలో మొదలుగా ఉన్నటువంటి మనసు. మనసు ఒక మొదలు. ఆ మొదలే బోలేదు. ఆ మొదలే సరవ్వలేదు. ఆ మొదలే సరవనప్పుడు ప్రియులరా ఇంకెలా మరి ఊహ బావుంటుంది చెప్పసల? ఊహ ఎలా బావుంటుంది చెప్పండి? కొన్నిసార్లు పిల్లల్ని తిడతా ఉంటారు. ఆ పిల్లల్ని ఎందుకు తిడతారంటే, "ఎవడికి పుట్టాడీడు? ఆడికే పుట్టాడు. ఆడేసాలు రాకపోతే ఈడికి ఎవడేసాలొత్తాయి ఈడికి" అని అంటా ఉంటారు. ఆడి బుద్ధులు రాకపోతే ఈడికి ఎవడి బుద్ధులొత్తాయి? ఆడికిలాగే ఈడును మాట ఆలకిచ్చడు. ఆళ్ళ బాబు ఎలాగ మాట ఆలకిచ్చడో, ఈడు మాట ఆలకిచ్చడు. ఆడి తండ్రి ఎలా మాట ఆలకిచ్చడో, ఈడెలాగ ఆలకిస్తాడో, ఎవడికి పుట్టినోడీడు? ఆడికే పుట్టాడీడు అంటాం. అంటే మొదలే బాగోలేనప్పుడు తర్వాత వచ్చేది ఎలా బావుంటది చెప్పండి? ఇంతకీ మొదలే బాలేదు. మొదలు బాగోకపోతే తర్వాతొచ్చేది కూడా బాగోదు కానీ, దేవుడు తర్వాతొచ్చేదాన్ని దేవుడు మాత్రమే దాన్ని స్థిరపరిచి, దేవుడు మాత్రమే దానిని బాగు చేయాలి. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, మా నాన్నగారు ఒక బాధ్యత లేని వ్యక్తి. మా నాన్నగారు ఒక త్రాగుబోతు. మమ్మల్ని పట్టించుకోవడం మానేశారు. మా నాన్నగారి వలన మాకే సుఖం లేదు. అసలు కుటుంబ బాధ్యతే లేదసల. ఏ విషయంలోనూ బాధ్యత లేదు. ఇంట్లో ఏముందో, ఇంట్లో ఏమి లేదో ఎరిగిన వాడే కాదు. కానీ ప్రభు అయిన యేసు నేనలా ఉండకుండా నాకు సహాయం చేశాడు. ప్రభు అయిన యేసు నేనలా ఉండకుండా నాకు సహాయం చేశాడు. నాకు కుటుంబం పట్ల ఒక బాధ్యతనిచ్చాడు. ఆటోమేటిక్‌గా నాలో మార్పు రావటం మొదలైంది. నేను కూడా అలా ఉండేవాడినే. మా అమ్మ బాధని అర్థం చేసుకోలేని వాడిని నేను ఒకప్పుడు. ఆమె ఏదైనా లేదు అంటే అసహించుకునేవాడిని. బాధ్యత లేని వాడికి ఎప్పుడైనా పని చెప్పామనుకోండి, బాధ్యత లేని వాడికి కిరాణా తీసుకురా అని చెప్పామంటే ఆడికి మంటొచ్చేస్తుంటది. మండిపోతుంటదాడికి. బాధ్యత లేని ఏ వ్యక్తికైనా సరే, ఏ పనైనా భారంగానే ఉంటది. ఏ పనైనా కష్టంగానే ఉంటది. కానీ ప్రియులారా, నాకు ఆటోమేటిక్‌గా నాలో మార్పుని తీసుకొచ్చాడు దేవుడు. మా నాన్నగారిలాగా బాధ్యత లేనివాడుగా బ్రతకకుండా, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నన్ను చేశాడు దేవుడు. నిజంగా నాకెంత బాధ్యత, కుటుంబం పట్ల ఎంత బాధ్యత, వస్తువుల పట్ల కూడా బాధ్యత ఉండాలి మనకి. ఏదుంటుందో, ఏది పోతుందో బాగా చూసుకోవాలి. ఏదుంటుందో, ఏది పోతుందో బాధ్యతుండాలి. ప్రియులారా, ఒక రూపాయి వ్యర్థంగా ఖర్చు పెడితే, ఆ రూపాయి తిరిగి ఎలా వస్తది? అనవసరమైన ఖర్చులు చేస్తే, ఆ రూపాయి ఎలాగొస్తది? నువ్వు కష్టంలో నుంచి వచ్చిన దానివైతే, నువ్వు కష్టంలో నుంచి వచ్చినోడివైతే, నీకు నిజంగా బాధ్యతుంటే గనక, నువ్వు డబ్బులు వ్యర్థంగా ఖర్చు పెట్టవు. నువ్వు అనవసరమైన ఖర్చులెక్కువ చేసేస్తున్నావు. నువ్వు అనవసరమైన ఖర్చులెక్కువ చేసేస్తున్నావు. వండుకొని పారబోసేత్తన్నావు నువ్వు. అసలు నీకసలు లెక్కే లేదు నీకసల. నీకసలు లెక్కే లేదు కాబట్టి లెక్క చెప్పాలి నువ్వు. నీకసల లెక్కే లేదు కాబట్టి రైస్ పట్ల నీకు లెక్క లేదు. నీకు వస్త్రాల పట్ల నీకు లెక్క లేదు. నీకు మనుషుల పట్ల కూడా నీకు లెక్క లేదసల.
మనుషులంటేనే లెక్కలేదు నీకు. ఏదో మనిషిని అవసరానికి వాడుకుంటావు, ఉపయోగించుకుంటావు, వదిలేస్తావంతే. నీ అవసరం కోసమే వెంటాడుతున్నావు నువ్వు మనిషిని. నీకు లెక్క లేదని దేవుడికి తెలుసు బాగా. అందుకే నిన్నెక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతున్నాడు దేవుడు. నిన్నెక్కడ పెట్టాలో అక్కడే పెడతాడు. ఇదే పెద్ద లోపం నీ జీవితానికి. నువ్వు మనిషినే లక్ష్య పెట్టవు నువ్వు. అసలా నీ అహంకారం ఏంటో, నీ గర్వం ఏంటో, ఏం చూసుకున్నా పొగరో అసలు అర్థం కాలేదు. నీకున్న దాన్ని అంతటినీ పీకి పాడేసి ఒక మూల కూర్చోబెట్టగలడు నేను దేవుడు. నీకున్న దాన్ని పీకి పాడేసి నేను ఏమీ లేని వ్యక్తిగా మార్చగలడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహర వ్యవ- వ్యవహరిస్తే బాగుంటది కాస్త. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తే బాగుంటది కాస్త. కళ్ళు నెత్తికెక్కినట్టు మనుషుల పట్ల బాధ్యత లేదు, వస్తువుల పట్ల బాధ్యత లేదు, వస్త్రముల పట్ల బాధ్యత లేదు నీకు. నీకెందుకు బాధ్యత లేదు అంటే నీ వెనకాల ఉన్న వాళ్ళకి ఎవరికైనా బాధ్యత లేదా? లేదా నీ తల్లి బాధ్యత కలిగింది కాదా? నిన్ను కన్నా నీది తండ్రి ఆ మొదలే బాలేదా? ఆ మొదలే బాగోపోతే ఇంక నువ్వేం బాధ్యత కలిగిన వ్యక్తిలాగా ఉంటావు? ఏండి, పెద్దలో మాట అంటారు, తల్లెళ్ళి సేను మెత్తే పిల్లెళ్ళి గట్టుమైనా అంటారు. తల్లెళ్ళి సేను మెత్తే పిల్ల కూడా వెళ్ళి అదే సేను మేత్తది, గట్టేం మేయదు. తల్లికి లేనిది పిల్లకి ఎక్కడ వస్తుంది? మొదలే లేదు. తల్లికి మర్యాదలు చేయడం వచ్చిందనుకోని తండ్రికిని పిల్లలకి కూడా మర్యాదలు చేయడం వస్తుంది. నువ్వు చాలా మర్యాద ఇచ్చి మాట్లాడాలి. నువ్వు చాలా గౌరవించాలి. నీకు మనుషుల పట్ల బాధ్యత ఉండాలి. నీకు మనుషుల పట్ల బాధ్యత లేకపోతే చాలా కష్టం. నువ్వు నీ విషయంలోనే బాధ్యత తీసుకుంటాం కాదు, ఎదుటి వారి పట్ల కూడా నువ్వు బాధ్యత తీసుకోవాలి. నువ్వు నీ విషయంలో ఎంత బాధ్యత తీసుకుంటావంటే 4 రోజులది, 3 రోజులది, 2 రోజులది నువ్వు తింటావా? 4 రోజులది, 3 రోజులది, 2 రోజులది నువ్వు తింటావా ఫుడ్డు? తినవు నువ్వు. కానీ దాన్ని మోసం చేసి ఒకరికి పెట్టేస్తుంటావు. 4 రోజుల ఫుడ్ ఏటో, 3 రోజుల ఫుడ్ ఏటో, పరిశుద్ధాత్మ కలిగినోడికి పరిశుద్ధాత్ముడు చెప్తాడు అది ఎప్పుడు ఫుడ్డో. దేవుడు ఆత్మకు బాగా తెలుసు. నీకున్న బాధ్యత ఏటో చెప్తున్నాడు. నీ బాధ్యత ఇదేనా అని అడుగుతున్నాడు. నువ్వైతే అదే తింటావా? 4 రోజులది, 3 రోజులది నువ్వు అదే తింటావా? అది ఎంత భయంకరమైన పరిస్థితికి ఇబ్బందిగా మారిపోద్ది. పాడైపోయింది పెడితే, మోసం చేసి పెడితే. పైకేమో మెరిపించేస్తారు. పైకి మెరిసిపోతూ ఉంటది కొన్ని వస్తువులు. లోపల చూస్తే ఏముండదు. ఈ మధ్యకాలంలో ఒకడు మోసపోయి బండి కొనుక్కున్నాడు, బైక్. ఆ బైక్ కొనుక్కున్నది ఆడు పై కలర్లు చూసి కొనుక్కున్నాడు. పెయింటింగ్లు ఏం చేసాడు ఆడు అమ్మేసినోడు. పెయింటింగ్లు ఏం చేసి చక్కగా మెరిపించేసాడు అనమాట. మెరిసిపోతుంది బండి పైకి. పైకి బండి మెరిసిపోతమే చూస్తున్నాడు గాని లోపలికెళ్తే ఇంజిన్ పార్ట్లు ఎలాగున్నాయో ఈడికి తెలీదు. లోపలికెళ్తే ఏముందో ఈడికి తెలీదు. ప్రియులరా, రోజున్నరకే ఆడు వాడుతున్న రోజున్నరకే ఆడికి కంప్లైంట్లు బయటపడ్డాయి. చూస్తున్న వాళ్ళందరికీ ఎంత మెరిసిపోతుందో బైకు అని అనుకున్నారు. కానీ లోపలికెళ్ళి చూస్తే ఇంజిన్ ఏమీ సరిగ్గా లేదసల. లోపలికెళ్ళి చూస్తే బాగోలేదసలు. నువ్వు పెట్టే ఫుడ్డు లోపలికెళ్తే బాగోదది. పైకి బాగుంటున్నట్టు కనపడుతుంది. నువ్వు అదే తింటావా? నీకు మనుషుల పట్ల ఉన్న బాధ్యత ఇదేనా? ఎంత మోసం, ఎంత మోసం అసల. వస్తువుల కాడ మోసం చేసి అమ్మేస్తున్నారు. ఆహార పదార్థాల కాడ మోసం చేసి పెట్టేస్తున్నారు. నీకు దిగక ఒకరికి పెట్టేది. నీకే దిగితే నువ్వు అసలు పెట్టవు. దేవుడికి స్తోత్రం. మనుషుల పట్ల బాధ్యత లేదు. అసల గౌరవించడం తెలీదు నీకసల. నీకు లేనిది నీ కూతురికేమొస్తది? నీకు లేనిది నీ కొడుక్కేమొస్తది? మొదలే బాగోలేదు. మొదలే బాలేదు.
కొంచెమైనా సిగ్గు తెచ్చుకో. ఈ వాక్యం విని. నువ్వెవరివైనా సరే. ఈ వాక్యం వింటుంటుండగా మీలో ఎవరికి గుచ్చుకుంటున్నా సరే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సిగ్గు తెచ్చుకో. వయసొచ్చి మీద పడింది గానీ బుద్ధి మాత్రం రాలేదు. గౌరవించే బుద్ధి లేదసల. ఒక మనిషికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడే బుద్ధి లేదసల. నీ విషయంలో ఎలాంటి బాధ్యతలు కలిగి ఉన్నావో, నీ ఎదుటి వాని విషయంలో నీకదే బాధ్యత ఉందా? లేదు లేదు నీ తల్లో, నీ తండ్రో వాళ్ళ కడుపుకి వాళ్ళు ఎలాగైతే చూసుకున్నారో, వాళ్ళ ఒంటి సుఖం వాళ్ళు ఎలాగైతే చూసుకున్నారో, నీ ఒంటి సుఖం నువ్వు చూసుకుంటున్నావు అంతే. నీ కడుపు సుఖం నువ్వు చూసుకుంటున్నావు అంతే. నీ పిల్లల సుఖం నువ్వు చూసుకుంటున్నావు అంతే. ఎదుటివారి సుఖంతో నీకు పని లేదసల. ఇదే పెద్ద లోపం ఇది. ఈ తలంపే మంచిది కాదిది. ఈ ఆలోచనే మంచిది కాదసల. ఒక మనిషిని అవసరానికి వాడుకుని వదిలేసే తత్వం నీకొద్దసల. నువ్వు దైవ సంబంధివి కాదు నువ్వసల. ఇలాంటి తలంపులతో బతుకుతుంటే నువ్వసలు దైవ సంబంధివే కాదు నువ్వు. నువ్వు ఆత్మ సంబంధివే కాదు నువ్వసల. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, గత వారం రోజుల క్రితం ఒక దైవజనుడు నా దగ్గరికొచ్చి తన బాధను వ్యక్తం చేశాడు. ఏమని వ్యక్తం చేశాడంటే, నాకు ఫుడ్ ఎలర్జీ వచ్చేసింది అని చెప్పాడు. ఫుడ్ పాయిజన్ అయిపోయింది అని చెప్పాడు. ఫుడ్ పాయిజన్ అయిపోయిందా? ఎక్కడికెళ్ళావు ఏంటంటే, పలానా చోటకెళ్ళాను ఫుడ్ పాయిజన్ అయిపోయిందని చెప్పాడు. అదేంటి ఫుడ్ పాయిజన్ అయిపోవడం ఏంటి? నీకు తాజా ఫుడ్ పెట్టలేదా అని అడిగితే, తాజా ఫుడ్ లాగే కనపడింది. తినటానికి కూడా రుచికరంగానే ఉంది. కానీ అందులో లోపం ఉంది. అందులో ఏదో తేడా జరిగింది. అందుకే ఫుడ్ పాయిజన్ అయిపోయింది. చాలా ఇబ్బంది పడ్డాను. హానికరమైంది ఏది తాగినను అది నీకు హాని చేయదన్నాడు కాబట్టి అదేటో నాకు తెలీదు కాబట్టి హానికరమైంది ఏదో నేను తిన్నాను. కానీ దేవుడి కృపను బట్టి నేను బాగున్నాను. నాకేది రాలేదన్న అన్నాడు. ప్రియులరా, ఎవరికైనా ఏదైనా పెట్టేటప్పుడు కూడా బాధ్యతతో పెట్టు. నీ బాధ్యత ఏంటి అసల? పాడైపోయింది పెట్టడమా? 2, 3 రోజులది పెట్టడమా? తేలిపోద్దది. తెలిసిపోతదది. తిన్న వెంటనే తెలియకపోయినా తర్వాత తెలిసిపోతది. ప్రియులరా, ఇదేనా నువ్విచ్చే నువ్విచ్చే రెస్పెక్ట్, నువ్విచ్చే గౌరవం ఇదేనా? ఏంటి మనుషుల పట్ల నీకున్న బాధ్యత ఇదేనా? అసలు నువ్వెలాగున్నావో నీకు తెలుసు. అసలు నీ తీరు మారాలి మొదట. నీ తీరు మారాలి. నీ తీరు చాలా మారాలి. ఎంత మారాలంటే నిన్ను చాలా చెక్కాలనుకుంటున్నాడు దేవుడు. నువ్వు చాలా చెక్కబడాలి నువ్వు. అబ్బే! నువ్వెక్కడ లోబడతావు? చెక్కబడకుండా నువ్వెక్కడ లోబడతావు? ఇంకా చాలా చెక్కాలి నిన్ను. నీ చెక్కకుండా లోబడిపోతావా నువ్వు? నువ్వు లోబడవు. నువ్వు లొంగిపోతావా నువ్వు? అమ్మో! నిన్ను మాత్రం ఎవ్వరు లొంగదీయలేరు. నిన్నెవ్వరూ లొంగదీయలేరు. ఆ దేవుడి చేతుల్లోనే నువ్వు పడాలి. బలిష్టమైన దేవుని చేతి కింద నువ్వు అణిగిమణిగి ఉండాలంటే ప్రియులరా, ఆ దేవుడే లొంగదీయాలి నిన్ను. నువ్వొక పురుషుడికి భార్యవైనా, నువ్వొక స్త్రీకి భర్తవైనా, ఒక తల్లిదండ్రులకి పిల్లవైనా, పిల్లోడివైనా, ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులు అయినా నిన్నెవ్వరూ లొంగదీయలేరు. అది పనవదసలు. నిన్ను లొంగదీయగలిగినోడు ఒకడున్నాడంతే. ఆయన మాత్రమే లొంగదీస్తాడు. ఏ రోజైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని, నువ్వు బాధ్యతగా ఉండు. నీ పిల్లలకి బాధ్యతేటో నేర్పు. నువ్వు నీ ఇంట్లో శుభ్రంగా ఉంటే నీ పిల్లలు శుభ్రంగా ఉంటారు. నీకే శుభ్రం లేదు. ఎక్కడ పడితే అక్కడ బట్టలు. ఎవరైనా ఇంటికొచ్చారంటే ఎంత చిరాకు పడుతున్నారో. బాత్రూమ్ సరిగ్గా ఉండదు. బాతుల్లోకెళ్ళాడంటే ఈడి తలంపులకి, ఈడి తలకి అదే తగులుతాయి. ఈడి తలకి బూజులే తగులుతాయి. ఈడి తలంపులన్నీ కూడా ఇక బూజుల మీదే ఉంటాయి.
వీళ్ళింటికి ఎప్పుడు వెళ్ళినా ఇంకా బూజులే ఏ ఒకటి తగులుతూనే ఉంటాయి. అస్సలు శుభ్రం ఉండదు అనేటువంటి విధంగా నీవు ఒక ఒక వ్యక్తి యొక్క తలంపుల్లో ఉండిపోయేలా చేయకు నీ శుభ్రాలు. వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత భయంకరమైన స్మెల్ అండి బాబు, అస్సలు వెళ్ళలేం, ఉండలేకపోయాం వాళ్ళ ఇంటికి వెళ్తే అన్నట్టుగా చేసుకోకు. వాళ్ళ ఇంటికి వెళ్తే అస్సలు శుభ్రం ఉండదండి బాబు. బాబోయ్ మేము వెళ్ళమండి బాబు, సంవత్సరం క్రితం వెళ్ళాం మేము, 6 నెలల క్రితం వెళ్ళాం, అస్సలా బాబోయ్ శుభ్రం ఉండదండి బాబు అని ఇలా చేసుకోకు. తలంపులో ఉండిపోయింది చూసే వాళ్ళకి శుభ్రం శుభ్రంగా ఉండకపోవడాన్ని బట్టి నువ్వు వాళ్ళ తలంపుల్లో ఉండిపోయింది చూసావా. ఎవరైనా వస్తారు ఇంకా, ఎవరైనా వస్తారు అసలు నీ ఇంటికి? ఎందుకంటే నీకు శుభ్రం లేదు, నీ పిల్లలకి శుభ్రం లేదు, వస్తువుల పట్ల నీకు బాధ్యత లేదు, నీ పిల్లలకి బాధ్యత లేదు. నీకే లేదు, నీ పిల్లలకి ఎలాగ వస్తుంది? మొదలే బాగోలేదు, మొదలే బాగోలేదు. అసలు నీ తల్లిదండ్రులకే ఉండదు ఇంతకని. నీ తల్లిదండ్రులకి లేకే నీకు లేదు. నీ తండ్రికి లేకపోతే నీకన్నా ఉండాలి, నీ తల్లికి ఉంది కాబట్టి బాధ్యత. నీ తల్లికి బాధ్యత లేకపోతే నీ తండ్రికన్నా బాధ్యత ఉంటది కదా. నీ తండ్రికైనా, నీ తండ్రి కలిగి ఉన్న బాధ్యత కూడా నీకు అబ్బలేదా? నీకు రాలేదా? లేకపోతే నీ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా బాధ్యత లేని వాళ్ళ? మనుషుల పట్ల బాధ్యత లేదు, వస్తువుల పట్ల బాధ్యత లేనట్లయితే నీకెలాగొస్తది? నువ్వు కన్న బిడ్డలకి ఎలాగొస్తది? నీకే లేదు అసల. నువ్వే ప్రార్థనలో కూర్చోవు, ఇంక నీ పిల్లలేం కూర్చుంటారు? నువ్వే ప్రార్థన చెయ్యు, ఇంక నీ పిల్లలేం చేస్తారు? నువ్వు చేస్తున్నావా ప్రార్థన? నువ్వే చెయ్యు. నువ్వే మారవు, నీ పిల్లలేం మారతారు? నీ కూతురేం మారుతది? నీ కొడుకేం మారతారు? నువ్వే మారవు. మొదలు పోలేదు అసల. మొదలు బాగోలేదు అసల. అస్సలు మొదలు బాగోలేదు. గుర్తుండిపోయేలాగా, తలంపుల్లో ఉండిపోయేలాగా చేసుకోకు అసల. అసలు మనిషిని ఎంతో మంచిగా, పద్ధతిగా పలకరించు, గౌరవించు, మనిషి పట్ల బాధ్యత తీసుకో. బాధ్యత కలిగి ఉండు. లెక్కలేనితనం చూపించావంటే లెక్క చెప్పాలి దేవుడికి. లెక్కలేనితనం చూపించావంటే ఖచ్చితంగా లెక్క చెప్పాలి. ఎవరిని మోసం చేయగలవు? బాధ్యత లేకపోయినా బాధ్యత ఉన్నట్టు, మంచిది పెట్టకపోయినా నేను మంచి ఆహారం పెట్టానన్నట్టు ఎవరిని మోసం చేయగలవు అసల? అసలు తప్పేటో తెలుస్తుందా నీకు? అసలు దేవుడి ఆత్మ ఉందా నీకు? అసలు దేవుని సంబంధమేనా నువ్వు అసల? అసలు నువ్వేంటన్నది నాకు అర్థం అవ్వట్లేదు అసలు ఇప్పటికి. ఎలా ఉన్నావో ఏంటో అన్నది అసలు నాకేం అర్థం అవ్వట్లేదు అసల. ప్రియులరా, మొదలే బాలేదు. మొదలు బాగోనప్పుడు ఇంక నీ ఊహేం బావుంటది? నీ మనసే బాగోలేదు, నీ మనసులో ఉన్న తలంపేం బావుంటది? నీ తలంపే బాగోలేదు, నీ తలంపుల ద్వారా బయలుదేరుతున్న ఊహేం బావుంటది? మొదలే బాలేదు. ఆ మొదటిదే బాగోలేదు. ఆ మొదటిది బాగైపోతే చాలు. ఆ మొదటిదే గనక బాగైపోతే ఇంక అన్నీ సెట్ అయిపోతాయి. దేవుడికి స్తోత్రం. ఈ రోజైనా నువ్వేంటన్నదే మొదలెక్కడ బాగోలేదో నీకు బాగా తెలుసు. మొదలెక్కడ బాగోలేదో నీకు బాగా తెలుసు. ప్రియులారా, మనలో ప్రతి ఒక్కరం ఇంతవరకు మనుషుల పట్ల బాధ్యత లేకపోయినా, వస్తువుల పట్ల బాధ్యత లేకపోయినా, ఆహార పదార్థాల పట్ల బాధ్యత లేకపోయినా, కుటుంబం పట్ల బాధ్యత లేకపోయినా ఇంతవరకు ఎలాగోలా బ్రతికేసావు. ఇక్కడి నుంచైనా కాస్త బాధ్యతగా ఉండు. ఏం తిన్నారో, ఏం తినలేదో కనుక్కో. మనిషి పట్ల బాధ్యత తీసుకో. ఏం త్రాగుతున్నారో, ఏం త్రాగలేదో కొంచెం మనిషి పట్ల బాధ్యత తీసుకో. నీ ప్రాణం వంటిదే కదా ఆళ్ళ ప్రాణం కూడా. నీలాంటి వాళ్ళే కదా వాళ్ళు కూడా. తప్పు కదా! అలా చేయకూడదు కదా నువ్వు.
ఎంత తప్పో తెలుసా అలా నువ్వు? నీ కడుపుకి ఎలా చూసుకున్నావో, నీ ఎదుటి మనిషి యొక్క కడుపు కోసం నువ్వు ఆలోచించావా ఎప్పుడైనా? నీవెప్పుడైనా ఒక మనిషికి మర్యాద ఇవ్వకపోతే, నువ్వొక మనిషికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే, నువ్వెళ్ళే చోట కూడా నీకివ్వరంతే. నీకివ్వరు. నువ్వొక మనిషికి పాడు చేసేలాగా పాడైపోయిందే గనక నువ్వు పెడితే, నీకు కూడా పాడైపోయిందే పెడతారు. నువ్వెలా మోసం చేసి పెట్టావు, నీకు కూడా నువ్వెళ్ళే కాడ నీ కంటికే దొరకదనమాట. నీకు మోసం చేసే పెడతారు. నీకు కూడా అదే పెడతారు. నువ్వదే తింటావు. నువ్వు పిలిచి పేటేస్తే నీకు పేటేస్తారు. నువ్వు పిలిచి పేటెయి, నీకు పేటేస్తారు. నువ్వు పిలిచి పేటేయకపోతే నీకెవడు పేటేత్తాడు? నువ్వు మాత్రం పేటెయ్యు పిలిచి. అందరూ నీకు పేటెయ్యాలి. అది నీ పద్ధతి. నువ్వు నేర్చుకున్నదది. నీ మొదలు అలాగుంది. ఏం చేత్తాం? నీ మొదలే అలాగుంది. నీ మొదలే పాడైపోయినప్పుడు నువ్వు పాడవలేదని ఎలాగంటాం ఇంకా? దేవుడికి స్తోత్రం. ప్రియులారా, ఇంతవరకు ఏదో ఒక రకంగా బతికేసావు కానీ దేవుడు నీలో మార్పు తీసుకొస్తాడు. నీ తండ్రికి బాధ్యత లేదు. నీ తల్లికి బాధ్యత లేదు. కానీ నువ్వు బాధ్యత కలిగిన వ్యక్తిలాగా ఉండేలాగా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. నువ్వొక బాధ్యత కలిగిన వ్యక్తిలాగా నిన్నాయన బలపరుస్తాడు. దేవుడు నాకు అలాంటి మార్పిచ్చాడు. ఒక బాధ్యత కలిగిన వ్యక్తిలాగా నన్ను మార్చాడు. ఉదాహరణకి నేను సందర్భం వచ్చిందని చెప్తున్నానంతే. ఇది పెద్ద విషయమేం కాదు. మీకు అర్థం కావడానికి సందర్భం వచ్చిందని చెప్తున్నాను. ఏదుంటుందో, ఏది పోతుందో కూడా మనకెంతో బాధ్యత ఉండాలి కాబట్టి, దేవుడు ఎంత బాధ్యత మనలో పెడతాడంటే, చాలా బాధ్యత నీవు కలిగి ఉండవలసినంత బాధ్యతని నీకు పెట్టేస్తాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. నేను ఇంట్లో నుంచి బయటకొచ్చినప్పుడల్లా, నేను ఇంట్లో ఏముందో కనుక్కుంటాను. కనీసం వాటరుందా? వాటరుందా తాగడానికని, వాటర్ లేకపోతే వాటర్ తీసుకొచ్చి ఇంటికాడ పెట్టి వెళ్తాను. కిరాణా లేకపోతే మరి ఇబ్బంది పడతారు కదా ఇంట్లో ఉన్నవాళ్ళు. ఇంట్లో ఉన్నవాళ్ళు ఇబ్బంది పడతారు కదండీ! అసలు ఇంట్లో కిరాణా ఉందా లేదా? బాధ్యత అంటే చెప్తున్నాను. అసలు నీకు బాధ్యత ఉందా? ఏముందో ఏంటో కనుక్కోవాలి. కనీసం ఆహ్, కొన్ని వస్తువులు పాడైపోవడానికి కారణం, త్వరగా పాడైపోవడానికి కారణం కూడా ప్రియులారా, బాధ్యత లేకపోవడం. నీ వస్తువు పట్ల నీకు అస్సలు బాధ్యత లేదు. ఎక్కడ పడితే అక్కడ పాడేస్తున్నావు. ఎక్కడ పడితే అక్కడ పాడేస్తున్నావు. పోతే వస్తదా అసల? పోతే వస్తదా? కష్టంలో నుంచి వచ్చిన దానివైతే, కష్టంలో నుంచి వచ్చినోడివైతే నీకు బాధ్యత ఏంటో తెలుస్తది. ఆ ఫోన్ మాటాడతావు, ఎలా పడితే అలా పాడేస్తావు. ఆ వస్త్రాల పట్ల బాధ్యత లేదు. వేసుకుంటావు, ఎక్కడ విప్పేసి పాడేస్తావు అసల. ఆహారం దగ్గర కూడా అసలు బాధ్యత లేదు. వండి పారబోసేత్తన్నాం. ఆ అన్నం లేక ఎంతమంది బాధపడుతున్నారో. అన్నం లేక బాధపడుతున్నారు. నీకు ఎక్కువైపోయి పారబోసుకుంటున్నావు. లెక్క లేకపోతే లెక్క చెప్తావు. ఇక్కడ లెక్కలేనితనం వ్యక్తం చేసావంటే లెక్క చెప్పేవాడికి నువ్వు లెక్క చెప్పవలసింది ఒకడున్నాడు. ఆయనకి లెక్క చెప్పాలి నువ్వు. ఈ ప్రతి రూపాయి కూడా నువ్వు లెక్క చెప్పాలి. నీ ఇష్టం వచ్చిన ఖర్చులు, అనవసరమైన ఖర్చులు, ఎక్కడ ఖర్చు పెడుతున్నావు, దేనికి ఖర్చు పెడుతున్నావు ప్రతీదీ రికార్డ్ అవుతుంది దేవుడి దగ్గర. ప్రతీదీ రికార్డ్ అవుతుంది. నువ్వు పక్షపాతమే చూపుతున్నావో, నువ్వేం చూపుతున్నావో, నీ మనసులో ఏముందో, నీ మనసులో నీ మనసులో మెదిలే తలంపేంటో, నీ మనసులో మెదిలే ఆలోచన ఏంటో దేవుడికి బాగా తెలుసు. దేవుడికి స్తోత్రం. ఇక స్త్రీలైనా, పురుషులైనా, చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా ఈ గూగుల్ మీట్‌లో ఉన్న వాళ్ళకి బాధ్యత ఉండాలి. బాధ్యత లేదసల. బాధ్యత ఎందుకు లేదంటే మొదలు బాగోలేదని చెప్పడానికి సందేహం లేదు. మొదలే ప్రాబ్లమ్. ఈరోజు ఈ పెందలకడ ప్రార్థన అయిపోతుంది ఎలాగా, ఇంకా 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 3 ప్రోగ్రామ్స్ పట్ల
3 ప్రార్థనలున్నాయి గూగుల్ మీట్‌లో అన్న బాధ్యత నీకుండాలి. ఓ ప్రార్థనలో సేవకులది నేనెలాగా పాల్గొనను. నేను విశ్వాసిని కాబట్టని ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేయాలన్న బాధ్యత ఉండాలి. అది మంచిగా జరగాలి అని. సేవకుల్లో నిర్లక్ష్యం ఉండకూడదని, అందరూ కూడా చక్కగా సహవాసంలో ఉండాలని నువ్వు ప్రార్థన చేయాలి. కనీసం ప్రార్థన చేసే బాధ్యతన్నా నీకుంది కదా! కోవైట్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అందులో గూడా నువ్వు బాధ్యతుండాలి నీకు. అందులో ఉండ అందులో ప్రార్థన చెయ్యాలి. అందులో నువ్వు పాల్గొనాలి. బాధ్యత లేదు నీకసల. ఎక్కువ శాతం ప్రియులారా గూగుల్ మీట్‌లో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఫోన్‌లే చేయించుకుంటారు నాతో. ఎక్కువగా ఫోన్‌లే చేయించుకుంటారు. ఇదేం వైరస్సో, దీనికి ఏ వైరస్ అని పేరు పెట్టాలో నాకు తెలియడం లేదు. కరోనా వైరస్ కాదిది. అమ్మా! ఇది కరోనా వైరస్ కాదిది. మరి దీనికో పేరన్నా పెడతానింక మరి. ఇదొక వైరస్‌లా తయారైపోయింది. ఈ ఫోను చేయించుకునే జబ్బేటో అసల. ఒక్కరు కాదు, ఇద్దరు కాదండి బాబు. అందరున్నారు. చాలా మందున్నారు. చాలా పెద్ద బ్యాచే ఉంది మన బ్యాచి. మంచి బ్యాచియేలే. మంచి బ్యాచియేలే అని. దేవుడికి స్తోత్రం. లెక్కలేని బ్యాచి. లెక్కలేదసల. దైవజనుడు ఫోనంటే గౌరవం లేదు, రెస్పెక్ట్ లేదు. లెక్కలేని బ్యాచి. ఉండు అలాగే ఉండు. నిన్నెవడు రెస్పెక్ట్ ఇమ్మన్నాడు. నువ్వు అలాగే బతుకు చెప్తాను. నువ్వలాగే ఉండు. చూస్తున్నాడు. నువ్వు అలాగే ఉండు అంతే. నువ్వెలా ఉండాలనుకుంటున్నావో అలాగుండు. సరిగ్గా అలాగే ఉండు. ఇంకా ఎన్నాళ్ళు చూసినా ఇంక అలాగే ఉండు. ఫోన్‌లు చేయించుకో నువ్వు. అలాగే చేయించుకో నువ్వు. నీ బతుకింక అలాగే అయిపోయింది. ఏం చేత్తాం? నీ బ్రతుకు అలాగే అయిపోయింది. నీకు బాధ్యతుంటే నువ్వు ఫోన్ ఎందుకు చేయించుకుంటావు? గూగుల్ మీట్‌లో పలానా టైంకి ప్రార్థనుంది. ఏ టైం ఏంటో ఇప్పుడా? ఇప్పుడేమన్నా వచ్చావా కొత్తగా? ఎప్పుడో వచ్చావు నువ్వు. దేవుడికి స్తోత్రం. ఒకావిడ ఫోన్ చేసి 12:30కి ప్రార్థన కదా అంది. 12:30కి ప్రార్థనని ఎవడన్నాడమ్మా అన్నాను. 12:30కి ఒకటి, 3 గంటలకు ఒకటి కదా అంది. 12:30 అన్నది కువైట్ టైం అమ్మా. 3 అన్నదేమో ఇండియా టైము. 12:30కి ఒకటి, 3 గంటలకు ఒకటి లేదు అని చెప్పాను. అర్థమై సత్తలేదు కొంతమందికి. అర్థం కావట్లేదు. అర్థం కాకపోతే ఇదేంటండి అని అడగరు. బాధ్యత ఉన్నవాళ్ళైతే అడుగుతారు. బాధ్యత లేనోళ్ళు ఏమడుగుతారు? బాధ్యత లేదసల. అసలు నువ్వు బాధ్యత కలిగిన వ్యక్తిగా మారాలనుందా నీకు? నీకు లేకపోతే అది ఎప్పటికి పెట్టడు. నీకో జ్ఞానోదయం కలిగేలా చెప్తున్నాడు. నీకు జ్ఞానం కలగాలి ఈరోజు. నువ్వు కళ్ళు తెరుచుకోవాలి ఈరోజు. నీకు బాధ్యత. నేను అన్ని విషయాల్లో ఉండవలసిన విధంగా నీ బాధ్యత కలిగి ఉంటాను. నాకు నిజంగా బాధ్యత. నేను బాధ్యత కలిగే ఉంటాను అని నీకు అనిపిస్తే నీవెంతో బాధ్యత కలిగిన వ్యక్తిలా మారిపోతావు. నీకు వస్తువుల పట్ల నీకున్న బాధ్యతను చూసి వీళ్ళకిలా నేను కూడా ఉండాలి. కొంతమంది ఏం చెప్తారు అంటే, చూడు వాళ్ళు చూడు ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నారో వస్తువులు నువ్వు ఉన్నావు అంటారు ఒక్కొక్కరు. ఎదుటి వారిని చూసి వాళ్ళ ఇంట్లో ఉన్న పాపనో, బాబునో చూసి, "ఏరా నువ్వు గూడా ఉన్నావు. చూడు ఆ కుర్రోడు ఎంత చక్కగా ఆ వస్తువుని కాపాడుకుంటున్నాడు. ఎంత చక్కగా చూసుకుంటున్నాడు. ఎంత చక్కగా జాగ్రత్త చేసుకుంటున్నాడో" అని అంటారు. నీకున్న బాధ్యతను చూసి కొంతమంది నేర్చుకోవాలి. అంతే తప్ప నిన్ను చూసి అసహించుకోకూడదు. నీ తీరుని చూసి అసహించుకోకూడదు. ఎంతవరకు తెలియక చేసావో, తెలిసే చేసావో చేసావు. ఇప్పటి నుంచైనా మారతావా? ఇప్పటి నుంచైనా మనిషికి ఇవ్వాల్సిన గౌరవం ఇత్తావా? మనిషిని చూడవలసిన విధంగా మంచి చూపు చూత్తావా? నువ్వు మంచిగా ఉంటావా? లేదండి బాబు, ఇంక నా మొదలే బాగోలేదని చెప్పేసారు కదా అని మొండికెత్తిపోతావా? ఇంక నా మొదలే బాలేదని చెప్పారు కదా అని కోపగింతావా? ఎవడికి నష్టం కాదు. నువ్వు కోపగిచ్చినా, నువ్వు ఈ వర్తమానాన్ని బట్టి నువ్వు ఏమన్నా నేర్చుకునేది నీకేమన్నా ఇందులో నీకు అర్థమైతే గనక నీకేమన్నా నేర్చుకునేవి ఏవైనా దేవుడు నీకు కళ్ళు తెరిచి నీకేమన్నా అర్థమయ్యేలా చేస్తే ఈ రోజు నుంచైనా
ఈ సత్యదేవుని మహిమ మినిస్ట్రీస్ ద్వారా వింటున్నటువంటి వర్తమానం ద్వారా నువ్వు కొంచెమైనా మారు. మారు. కొంచెమైనా మారు. నువ్వు మారే ప్రయత్నం నువ్వు చేస్తే పూర్తిగా మార్పును తీసుకొచ్చే కార్యం దేవుడు చేస్తాడు. నీకు మారాలని అనిపించాలి. మార్పు తీసుకొచ్చే దేవుడు కోరుకునేది ఏమిటంటే, నీకు మారాలని నీకు మొదట అనిపించాలి. నీకు మొదట బాధ్యత కలిగి ఉంటాను అనే తలంపు నీ మనసులో ఇప్పుడే పుట్టనే నీకాయన సహాయం చేస్తాడు. దేవుడికి స్తోత్రం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులరా, పరిశుద్ధ గ్రంథాల్లో ఎంతో క్లియర్‌గా ఈ తలంపు గురించి రాశాడు. ఇంకా మనం చదివితే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21. మొదటి రాజులు 18:21. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనను పలుకకపోయిరి అని రాస్తుంది. 2 తలంపుల మధ్య ఎందుకు తడబడుతున్నారు అని చెప్పి ఏలియా చెప్తున్నట్టు మనకు కనిపిస్తా ఉంది. 2 తలంపులు. ప్రియులరా, ఒకే తలంపు 2 విధాలుగా పనిచేయడాన్ని బట్టి 2 తలంపులు అని అంటారు. ఒక్క తలంపే 2 విధాలుగా పనిచేయడాన్ని బట్టి 2 తలంపులు అంటారు. లేక 2 రకాల ఆలోచనలు. ఏ ఆలోచన కరెక్టో కూడా తెలియనంత భయంకరమైన పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. ప్రియులరా, మనస్సులో అటో ఇటో తేల్చుకోలేకపోతున్నాం. అటో ఇటో తేల్చుకోలేకపోతున్నాం. అయోమయ స్థితిలో ఉన్న అసలు ఏది నిర్ధారణ చేసి ఏది కన్ఫర్మ్ చేయాలో కూడా తెలియట్లేదు. అటో తెలియట్లేదు, ఇటో తెలియట్లేదు. 2 ఆలోచనలు కదులుతున్నాయి నీలో. నీ మనస్సు స్థిరంగా లేకపోవడాన్ని బట్టి, నీ మనస్సు సరిగ్గా లేకపోతే 2 తలంపులు, 2 ఆలోచనలు అసల. అసలు ఏం ఆలోచిస్తున్నావో నీకే తెలీదు. అసలు ఏది ఓకే చేయాలో కూడా నీకు తెలీదు అసల. దేవుడికి స్తోత్రం. అసలు నీకు తెలియట్లేదు అసల. 2 తలంపుల మధ్య ఉండకండి అని చెప్పాడు. ఎందుకంటే వీళ్ళ మనసులో పుడుతున్న తలంపు మంచిది కాదని ఏలియాకి బాగా తెలుసు, దేవుడికి బాగా తెలుసు. ఏలియాకి తెలుసు, దేవుడికి తెలుసు. వీళ్ళ తలంపు 2 తలంపులుగా ఉండిపోవడానికి కారణం ఏంటో చెప్పిన, మొదలు బాలేదు. మొదలంటే ఏంటి? మనసు బాలేదు. ఎందుకంటే తలంపులలో మనసు ఉండదని, మనసులోనే తలంపులు ఉంటాయని చెప్పాను కదా నేను. మొదలే బాలేదు. ఈ మొదలే బాగోనప్పుడు తలంపులేం బాగుంటాయి? మొదలైన మనసులో నుంచి మొదలు అని అనబడిన మనసే సరిగ్గా లేకపోతే మనస్సులో నుంచి బయలుదేరే తలంపు ఏం బాగుంటుంది? తలంపులో నుంచి బయలుదేరుతున్న ఊహ ఏం బాగుంటుంది? తలంపు బాగోకపోవడాన్ని బట్టి అని మనం బాగా తెలుసుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఇంకా మనం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మనం చూసుకుంటే కనుక యెషయా గ్రంథం 55:8 చదివితే, 55 యెషయా గ్రంథం 8, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు అంటూ రాశాడు. నా ఆలోచనలు కాదు మీ ఆలోచనలో. నీ ఆలోచనే వేరు, నీ తలంపే వేరు అసల. నేను అనుకున్నట్టు నువ్వు అనుకున్నాను అనుకుంటావు. నేను అనుకున్నట్టు నేను ఏదైతే అనుకుంటున్నాను నీ దేవుడు కూడా ఇదే అనుకుంటున్నాడని అనుకుంటావు కొన్నిసార్లు. కానీ కాదు. ప్రియులరా, నువ్వు అనుకున్నట్టు దేవుడు అనుకోవాలని కూడా కోరుకోకు. దేవుడు అనుకున్నట్టే నేను అనుకుంటున్నానని అనుకోక అసల. దేవుడు అనుకున్నది నువ్వు అనుకుంటే కనుక అది అవుతుంది. నువ్వు అనుకుంటే ఏది అవ్వదు. కొంతమంది ఏమంటారంటే, నేనేమనుకుంటే అది అయిపోతుంటదండి.
అంటుంటారు. నువ్వు అనుకుంటే ఏదో అయిపోవడం ఏంటి? నువ్వు అనుకుంటే ఏది అవ్వదు. లేదండి నేనేనండి బాబు అనుకున్నానండి బాబు. నేనిలా అనుకున్నానంటే అలాగే అయిపోయింది. ఏది నువ్వనుకుంటే అయిపోతాం గాదు. దేవుడు అనుకున్నది నువ్వనుకున్నావు. లాజిక్ నీకేమన్నా అర్థమవుతుందా? కొంతమందంటారు, తమ సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా ఎక్కువ మందిని చాలా మందిని చూసాను. నేను ఏదనుకుంటే అది దేవుడు ఓకే చేసేసాడని. నువ్వనుకుంటే ఓకే చేయడం ఏంటి? దేవుడు అనుకున్నది నువ్వు అనుకున్నావు కాబట్టి ఓకే అయింది. అది అలా చెప్తే సూపర్ అన్నమాట నీ సాక్ష్యం. దేవుడికి స్తోత్రం. సాక్ష్యానికి కూడా కొన్ని కలపవలసుంటది. అయి కలిపితే దానికొక అందమొత్తది. హల్లెలూయా! ఈరోజు మార్నింగ్ ఒక అమ్మగారు నాకు ఉప్మా పెట్టింది. ఈరోజు మార్నింగ్ ఒక అమ్మగారు ఉప్మా పెట్టింది. అమ్మ ఇదేటి ఉప్మా ఇలాగుందని అడిగాను. ఎలాగుందండి అంది. ఇందులో ఒక పచ్చిమిరపకాయ లేదు. ఇందులో ఒక కరివేపాకు లేదు. ఇందులో పచ్చెనపప్పు లేదు. ఇందులో మినపప్పు లేదు. ఏమీ లేదు. ఇదేం ఉప్మా అమ్మా? ఇదేటి ఇలాగుందే? అని అడిగాను. ఉప్మా తింటే టేస్ట్‌గానే ఉంది. కానీ ఉప్మా చూడటానికి మాత్రం ఇంపుగా కనపడతలేదు. కొన్ని కొన్ని కలపాలే. కలిపితే అందమొత్తది. దేవుడికి స్తోత్రం. కొన్ని కొన్ని ఏం జేయాలి? మిక్సింగ్ చేయాలి కొన్ని. కలపాలనమాట. అలా సాక్ష్యం గూడా బాగుండాలంటే, నువ్వు చెప్పే సాక్ష్యానికి ఒక అందం రావాలంటే, కొన్ని కలపాల. ఏంటి? నేనేదనుకుంటే అది అయిపోతది కాదు. దేవుడు అనుకున్నది నేను అనుకునే ఆలోచన నాకిచ్చాడు దేవుడు. అందుకు అయిందని కొంచెం మార్చి చెప్పావనుకో, చాలా బావుంటది. దేవుడికి స్తోత్రం. నా తలంపులు వంటివి మీ తలంపులు కాదన్నప్పుడు నువ్వనుకున్నది ఎలాగవుద్ది? దేవుడు అనుకున్నదే నువ్వనుకున్నావు. దేవుడికి స్తోత్రం. యెహోవా తీర్మానమే స్థిరం అని రాసుంది. యెహోవా తీర్మానమే స్థిరం. మనిషిని హృదయంలో అనేకమైన ఆలోచనలు పుట్టును. మనిషిని యొక్క హృదయంలో అనేకమైన తలంపులు పుట్టును. కానీ యెహోవా తీర్మానమే స్థిరం అన్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఇంతటితో ఆగిపోకుండా నీ మనసు బాగైతే చాలు. నీ తలంపు బాగైనట్టే. నీ తలంపు సరైనదైతే నీ ఊహ సరైపోతున్నట్టే. కీర్తనలు 139, 17వ వాక్యాన్ని చదివితే, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. వాటి మొత్తం ఎంత గొప్పది అన్నాడు. నీలో నీ తలంపులు కాదు. నీలో ఎవని తలంపులో కాదు. నీ మనసులో ఆయన తలంపులే అయితే, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి అని నువ్వు కూడా చెబుతావు. దేవుడు తలంపులు ప్రియమైనవి. అవి ఎంతో జీవంతో కూడినయి. అవి నీ అవయవాలకి జీవం. నీ శరీర అవయవాలకే అవి జీవమై, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి అన్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, కొంతమంది తలంపులు దేవుని వంటి తలంపులు కాకపోవడాన్ని బట్టి తలంపులలో కలతొచ్చేస్తుంది. మనస్సు సరిగ్గా లేకే ఈ ప్రాబ్లమ్ అంతా మొదలు బాలేదు. ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. మొదలైన మొదలు అంటూ మనసు గురించి చెబుతున్నాను నేను. నీ మనసే అంటే మొదలే సరిగ్గా లేనప్పుడు తలంపులు సరిగ్గా ఉండవు. తలంపులే సరిగ్గా లేనప్పుడు ఊహేమీ సరిగ్గా ఉండదు. దానియేలు గ్రంథం 4:5 చదివితే, దానియేలు పుస్తకం 4 అధ్యాయం 5వ వచనం చదివితే, నేను నా పడక మీద పరుండి ఉండగా నా మనస్సున పుట్టిన తలంపులు నన్ను కలత పెట్టాను. పడుకున్నప్పుడు వచ్చేస్తుంటాయి ఆలోచనలు. పడుకున్నప్పుడు వచ్చేస్తుంటాయి తలంపులు. నీకొచ్చే తలంపులు నిన్ను కలతలోకి తీసుకెళ్ళిపోతున్నాయి. కలవరంలోకి తీసుకెళ్ళిపోతున్నాయి. నాకు పుట్టినటువంటి తలంపులు నన్ను కలత పెట్టేసినాయి అని చెప్పాడు. అవి చాలా కలత పెట్టేసినాయి అన్నాడు. ప్రియులరా, ఇలా మనం చదువుకుంటూ వెళ్తే తలంపులనేవి చాలా ఇంపార్టెంట్.
తలంపుల ద్వారాగానే ఒక మనిషి దూరం అయిపోతాడో, తలంపుల ద్వారానే ఒక మనిషి దేవుడికి దగ్గరైపోతాడు. తలంపు ద్వారా దూరం అయిపోవడం, దగ్గరైపోవడం జరుగుతుంది. నీ తలంపేంటి? దగ్గరైపోయే తలంపా? దేవునికి దూరం అయ్యే తలంపా నీ తలంపు? కారణం తలంపు బాగోకపోవడమే కారణం. పుట్టే ఊహ చెడ్డ. చెడ్డ. వాయిస్ వినపట్లేదు. వినపడుతుందా? లేదు లేదు. వినపడకుండా లేదనే అందరికీ సరిగ్గా వినపడతలేదు. స్ట్రక్ అవుతుంది వాయిస్. ఇప్పుడు ఇప్పుడు వినపడుతుందా? ఆ, Praise the Lord. అలాగే ఉందన్న. వినపడుతుందా? అట్లాగే వస్తుందన్న. కట్టే వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. ఓకే ఓకే. ఓకేనా? స్తోత్రం. ఇంజిన్ మార్చాను ఇప్పుడే, అందుకే మరలా స్పష్టంగా వచ్చింది. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, కాబట్టి నా మాట వినుము, నిన్ను ఒక ఆలోచన చెప్తానన్నాడు. ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది ఇది? కాబట్టి నా మాట విను, నీకు ఒక ఆలోచన చెప్తానంటే ముందుగానే పుట్టింది ఈ తలంపు, ముందుగానే పుట్టింది ఈ ఆలోచన. అందుకే మోషేతో చెప్తున్నాడు తన మామ, నీకు ఒక తలంపు చెప్పాలనుకుంటున్నాను, నీకు ఒక ఆలోచన చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, నీ తలంపు ఎంత మంచిదై ఉండాలంటే, నీ ఆలోచన ఎంత శ్రేష్టమైనదై ఉండాలంటే, ఒకని బరువును తగ్గించేదై ఉండాలి, ఒకని భారమును తగ్గించేదై ఉండాలి. అర్థమవుతుందా? ఒకని బరువును తగ్గించేదై ఉండాలి నీ తలంపు, అంటే నీ ఆలోచన. అలాంటి ఆలోచన చెప్పాలి నువ్వు. కొంతమంది తాము బంధించబడి ఉన్న బంధకాల్లోంచి బయటికి లాగేయాలి నువ్వు నీ తలంపులతో, అంటే నీ ఆలోచనలతో. బంధకాల్లో పెట్టేసే ఆలోచనలో, మరి బంధకాల్లోంచి బయటికి తీసుకొచ్చే ఆలోచనలో నువ్వే ఆలోచించుకో. నీ తలంపులు ఒకరిని ఇరికించే తలంపులా, ఇరుకులో ఉన్నవాడిని బయట పడేసే తలంపులనేవి అనేది నువ్వు బాగా ఆలోచించుకో. దేవుడికి స్తోత్రం. దేవుడైతే ఈరోజు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, నాకు తలంపు పుట్టక మునిపే నా మనసును గ్రహించున్నావు అన్నాడంటే, తలంపు ముందు కాదు, మనసే ముందు. మనసే ముందు. మనసులోనే తలంపు ఉంటుంది. ఊహ ముందా, తలంపు ముందా అంటే తలంపే ముందు. తలంపులో ఊహ ఉంటుంది, మనసులో తలంపు ఉంటుంది అని ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తూ, మరి ఈరోజు మన తలంపులు
దేవుని తలంపులు వంటివి కాదు కాబట్టి ఆయన తలంపులతో మనం బ్రతికితే ఆయన తలంపులు మనకెంతో ప్రియమైనవి. మన ముఖానికి తేటనిస్తాయి, మనకు నవ్వునిస్తాయి, ఆనందాన్ని తీసుకొస్తాయి. కొన్ని నష్టాల నుంచి మనం తప్పించబడతాం. డబ్బు నష్టం జరగకుండా, మనం కొన్ని నష్టపోకుండా మనకు ఆయన తలంపు, ఆయన ఆలోచన ఎంతో శ్రేష్టమైనదిగా మనకు కనిపిస్తుంది. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నా మనసుని బాగు చేయి ప్రభువా, నా మనసు సరిగ్గా లేదు, నాకు నీ మనసు దయచేయి అని మనం ఆయన మనసుని అడగగలిగితే, బాగుపడిన నీ మనసులో మంచి తలంపు పుడుతుంది. మంచి తలంపు పుట్టినటువంటి తలంపులో మంచి ఊహ పుడుతుంది అని ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలు విన్న నీవు ప్రార్థన చేసుకుని, మరి మనసు అనగా మొదలే బాగోకపోతే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంత కష్టం ఉంది కాబట్టి మొదలే బాగోకపోతే కష్టం. కాబట్టి నా మనసును సరిచేసి, నా మనసులో నీ మనసు ఉండాలి ప్రభు అని దేవుని వేడుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి